నరేంద్ర మోడీ పుట్టినరోజు వాస్తవంగా పెద్దగా ఎవరు మనం ఏం సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి పార్టీల నాయకులు వాళ్ళు బీజేపీ వాళ్ళలో కూడా కొంతమంది ఇది చేస్తున్నారు. అదే ప్రాంతీయ పార్టీల్లో అయితే కనుక అసలు భారీ హంగామా ఇది నడుస్తుంది. సరే, ఆ పార్టీల కార్యకలాపం వదిలేదు. కానీ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక్కొక్క తరంలో ఒక్కొక్కళ్ళని చూస్తాం. మా ముత్తాతల తరంలో జవహర్లాల్ నెహ్రూని గొప్ప హీరోగా చూశారు. ఆయనకి సంబంధించినటువంటి యాక్టివిటీ, ఆయన గాంధీ గారు తర్వాతన జవహర్లాల్ నెహ్రూ, గాంధీ గారినేమో స్వతంత్ర సమరయోధుడిగా, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారినేమో ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా, అవసరానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ దేశం కోసం అన్నటువంటి. అయితే ఆయనకి సంబంధించినటువంటి మైనస్లు ఇవాళ మాట్లాడుకుంటున్నాం. బట్ ఆ రోజుల్లో ఆయనే హీరో. తర్వాత తరానికి మధ్యలో మొరార్జీ దేశాయ్ చేయొచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ మా తండ్రుల హయాంలో గొప్ప వ్యక్తిగా గుర్తున్నటువంటిది ఇందిరాగాంధీ పేరు. ఇందిరాగాంధీ మన తండ్రిలో టైంలో ఇందిరాగాంధీని గొప్ప వ్యక్తిగా కీర్తించారు. ఎందుకని? బంగ్లాదేశ్ లాంటిది ఏర్పాటుకు కారణం కావడం, పాకిస్తాన్ని కంట్రోల్ చేసి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయగలిగింది. ఒక మహాశక్తివంతమైన నాయకురాలు ఆవిడే, ఎమర్జెన్సీ పెట్టింది, అన్ని లోపాలు ఏదున్నా ఒక మహానాయకురాలుగా ఆమెను చూశారు. ఈ తరంలో అట్లాంటి ఒక పవర్ఫుల్ లీడర్గా మనకు కనిపించే వ్యక్తి నరేంద్ర మోడీ. ఇక్కడ స్పెషల్ అలా ఏంటంటే ఒక ఆర్టికల్ 370, 35 లాంటిది నాటి నెహ్రూ చేసిన తప్పుని, అది కొనసాగించిన ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు చేసిన తప్పుని రెక్టిఫై చేసినటువంటి ఒక మహాశక్తివంతుడు. అలాగే మతపరమైనటువంటి బుజ్జగింపు చర్యలతో, ట్రిపుల్ తలాక్ లాంటి వాటితో నలిగిపోతున్నది ముస్లిం మహిళలే అయితే వాళ్ళని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు అవసరమైతే ఆ మత పెద్దలను కూర్చోబెట్టి కన్విన్స్ చేయడం మానేసి దానికి సంబంధించినటువంటి పరిష్కరించకుండా అక్కడున్న మహిళలు అల్లాడుతుంటే పట్టించుకోకపోతే ఆ ముస్లింల్లో పెద్దగా ఓటింగ్ లేనటువంటి భారతీయ జనతా పార్టీ ట్రిపుల్ తలాక్ తీసుకురావడం అన్నటువంటిది ఆషామాషి కాదు. మహిళలకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద మార్పు ట్రిపుల్ తలాక్ బిల్లు. ఆ ధైర్యం ఒక నరేంద్ర మోడీ చేయగలిగాడు. అట్లాగే ఒకేసారి అమెరికా అధ్యక్షుడి భుజం మీదనైనా చేతులు వేయగలడు, రష్యా అధ్యక్షుడి భుజం మీదనైనా చేతులు వేయగలడు. ఆ చనువు వాళ్ళు ఇస్తున్నారు, ఆ చనువు ఈయన తీసుకుంటున్నారు. అదే సందర్భంలో అలీన విదేశాంగ విధానానికి సరైన అర్థం చెప్తూ రష్యా దగ్గర ఆయిల్ వద్దని అమెరికా చెప్పినా కొంటారు, అదే సందర్భంలో అమెరికా దగ్గర ఆయుధాలు కొనొద్దని రష్యా చెప్పినా కొంటారు. ఏది కావాలో భారతదేశానికి దానికోసం విదేశాల ఒత్తిడిని ఈవెన్ ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి, చరణ్ సింగ్, విపి సింగ్, దేవగౌడ, గుజ్రాలు, మన్మోహన్ సింగ్, ఎవ్వరి వల్ల సాధ్యం కానిటువంటిది. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి కూడా విదేశీ ఒత్తిళ్లకు లొంగారు. బట్ విదేశీ ఒత్తిళ్ళని పట్టించుకోకుండా పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు. భవిష్యత్ తరాల్లో అంటే పిల్లలకి పిట్ట కథలుగా చెప్పుకునేటటువంటి సందర్భంలో మా హయాంలో నరేంద్ర మోడీ అనే ఒక పవర్ఫుల్ ప్రధానమంత్రి ఉన్నాడని గర్వంగా చెప్పుకోవచ్చు.